Hi guys, good morning. This is Likita. Welcome back to my channel. సో ఈరోజు మనం డే 2 గైస్ మనం వ్లాగ్ పోస్ట్ చేయడంలో ఆబ్వియస్లీ సో వీఆర్ స్టేయింగ్ కన్సిస్టెంట్ అండ్ పుష్ మీ లైక్ దిస్ టు స్టే కన్సిస్టెంట్. మీకోసం నేను వ్లాగ్స్ ఇవ్వడానికి నా లైఫ్లో ఏం జరుగుతుందో మీతో షేర్ చేసుకోవడానికి నేను చాలా రెడీగా ఉన్నాను. సో ఇంకా మార్నింగ్ లేచాను. నేను లేచేసరికి నా బెడ్ నేను చేసుకున్నాను అనమాట. కొంచెం దుప్పట్లు ఉంటే నాది మడత పెట్టుకున్నా. నిష్గాడికి పక్కన ఒక స్పెషల్ కాట్ వేసాను, ఎందుకంటే వాడు ఒక్కడే సింగిల్గా రూమ్లో పడుకొని అన్నాడు. ఆయన పడుకోబెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. సో నేను ఆల్రెడీ నా ప్లాంట్స్ని పెంచుతున్నాను కాబట్టి నా బుజ్జి తల్లికి నేను లేచి వాటరింగ్ చేసేసాను. ఎప్పుడు నాకు ప్లాంట్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ ఎందుకో ఈ మధ్య నేను వీటి మీద లవ్ షిఫ్ట్ చేసుకున్నాను. షిఫ్ట్ అంటే షిఫ్ట్ కాదు, బట్ నేను వీటి మీద కొంచెం లవ్ పెంచుకుంటున్నాను అనమాట. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అనిపించింది. సో లేచి చూసేసరికి ఎక్కువ పెద్ద లైట్ వెళ్ళలేదు, ఎందుకంటే వాడు డిస్టర్బ్ అవుతాడని. చూస్తే నా వర్క్ టేబుల్ అంతా మెస్సీగా ఉంది. ఆ యాలెక్స్, ఆ వైర్లు, వాటర్ బాటిల్స్ అంతా. బేసిక్గా మార్నింగ్ లేగానే నేను వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకుంటాను అనమాట. సో నేను ఎక్కువ వాటర్ కన్సూమ్ చేస్తున్నాను ఈ మధ్య. సో ఈ ల్యాంప్ ఏంటంటే ఇది రూమ్ డిఫ్యూజర్ అనమాట. యు నో ఇట్ కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ అందులో వేస్తే వాటర్లో అవి డైల్యూట్ అయ్యి ఆ రూమ్ అంతా ఆ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. సో మేబీ నా దగ్గర అంత రావట్లేదు నా రూమ్కి స్మెల్, ఎందుకంటే అది చాలా మందంగా ఉంది నా ల్యాంప్. మేబీ ఐఎమ్ థింకింగ్ టు చేంజ్ ఇట్. సో బేసికలీ అదనమాట మ్యాటర్. ఐ థాట్ మీకు క్లియర్గా చూపిద్దామని ఇంకా నేను పెద్ద లైట్ వేసాను. అప్పటికి వాడు మెసులుతున్నాడు. సో నాట్ ఏ డీల్ అనిపించింది. సో అలా ఉంటుందన్నమాట. లోపల మనం క్యాండిల్స్ పెడతాము, ఆ విడి క్యాండిల్స్ బర్న్ అయ్యి మనకి సెంట్ స్మెల్ ఇస్తుంది రూమ్ అంతా. ఇంకా వాడు లేచాడు. వాడు లేగానే నేను ఇంకా రూమ్ మొత్తం క్లీన్ చేద్దాము, డూ మై బెడ్ షోర్స్ అని ఇంకా వాడిని అటువైపు వాష్రూమ్ కానీ పంపించాను. వాడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఈలోపు నేనేమనుకున్నానంటే జస్ట్ టు మేకప్ అండ్ నాట్ ఐఎమ్ సారీ గైస్, ఏంటి ఇలా చూస్తున్నాను అనుకోకండి, నా మైండ్ కొంచెం ప్రాసెసింగ్లో ఉంది. ఇప్పుడు ఏం చేద్దామా అది ఇది అని. సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్. న్యాచురల్గా ఉండదని నేను ఆ క్లిప్ తీయలేదు, అంతే ఉంచేశాను. సో మనం తెలిసిందే కదా, ఆడోళ్ళు మొద్దున్నే లేచి ఖచ్చితంగా నాట్ పెడతారు. సో నాట్ పెట్టారు అంటే వాళ్ళు చక్క పనులు చేసేస్తారని అర్థం. కానీ నేను అంత చక్క చేసే టైప్ కాదు యాక్చువల్గా. సో నేను ఇక్కడ బెడ్స్ అంతా రెడీ చేస్తున్నాను అనమాట. మేబీ యూజువలీ ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళు లేరు, బట్ యాక్చువల్లీ రేపు మార్నింగ్ వస్తా అన్నారు. సో అదనమాట, రేపు మార్నింగ్ బయలుదేరి వాళ్ళు వస్తారు. నాకు గుడ్ లక్కో లేకపోతే నా రాత నాకు తెలీదు. ఐ వాజ్ వెరీ లక్కీ బికాజ్ నాకు ఇంట్లో పనులు చేయడానికి అంత ఉండవు. మా హౌస్ హెల్ప్ ఉన్నారు, ఆవిడ చేసేస్తారు అంట్లో ఇల్లు క్లీనింగ్ అదంతా మార్నింగ్ వచ్చేసరికి. సో ఆల్రెడీ అత్తమ్మ వాళ్ళతోనే ఉంటారు కాబట్టి కుకింగ్ కూడా మా తాతయ్య, అత్తమ్మ యాబ్సెన్స్లో మా తాతయ్య వండి పెట్టేస్తారనమాట. సో నాకు అసలు కష్టం ఏమీ ఉండదు గైజ్. లిటరల్గా నాకు ఎటువంటి పనులు చెప్పరు, విచ్ ఇస్ సో లక్కీ ఫర్ మీ. విచ్ ఐఎమ్ సో లక్కీ అనమాట. కానీ కొన్ని పనులు ఉంటాయి, అవి నేనే చేసుకోవాలి. మేబీ లైక్ అత్తమ్మ యాబ్సెన్స్లో కొంచెం బట్టలు ఆరేయడం, బట్టలు వాషింగ్ మిషన్ వేయడం. సీ గైజ్, మొత్తం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాళ్ళే చేసినప్పుడు మనం అది కూడా చేయకపోతే బాగోదు, కాబట్టి మనం అది చేసేస్తామన్నమాట. ఇక్కడ నేను నా బెడ్ క్లీన్ చేసేసుకుంటున్నాను. వాడిని యాక్చువల్లీ నిషు వాజ్ అడిక్ట్ టు వాచ్ మొబైల్స్ అండ్ లైట్ స్టఫ్. ఈ తేజు ఉన్నారు కదా, ఓ మై గాడ్, నేను యాక్చువల్లీ పోయినసారి వీడియోలో చెప్పాను కదా, తేజు ఇస్ సచ్ అ స్పాయిలర్ అనమాట. కిడ్స్ని ఎంత ప్యాంపర్, ఎంత గారాబం చేస్తారో. ఐఎమ్ టూ నెగిటివ్, టూ యాంటీ టు ఇట్ అనమాట. సో ఇంకా నైట్ కూడా వాడిని ఎంతో బ్రతిమలాడి ఐప్యాడ్ తీసుకున్న చేతిలోంచి. ఇంకా యాక్చువల్లీ బ్రతిమలాడలేదు, బట్ యాక్చువల్లీ 2-3 టైమ్స్ అడగగానే వాడు పాపం ఇచ్చేశాడు. నాకు చాలా భయం గైజ్, ఆ ఏజ్లో కిడ్స్కి ఐప్యాడ్స్, మొబైల్స్, ఇట్లా టెక్నాలజీ అలవాటు చేయాలంటే ఐ విల్ సే లైక్ అ వెరీ బిగ్ నో టు ఇట్ అనమాట. సో నేను ఇంక ఇక్కడ టేబుల్ అంతా మెస్సీ ఉందనుకున్నాం కదా, సో అది క్లీన్ చేస్తున్నాను. యూజువలీ నా టేబుల్ కొంచెం క్లీన్గానే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఐ గో స్టడీ, లేదా కొంచెం చిరాగ్గా ఉన్న చిందరవందరగా ఉంచుకుంటానమాట. ఆరల్స్ మార్నింగ్ కల్లా నేను క్లీన్ చేసుకొని నేను నా వర్క్కి కూడా వెళ్తాను. మీకు ఆల్రెడీ వర్క్ ఏంటి అనేది చెప్తాం అనుకున్నాను, బట్ నాట్ నవ్. యూ గైస్ స్టే ట్యూన్ టు నో వాట్ ఐఎమ్ డూయింగ్. సో నాకు యాక్చువల్లీ లిటరల్గా రీసెంట్ టైమ్స్లో ఐఎమ్ ఇల్ హెల్త్ యూ గైజ్. లిటరల్గా ఎందుకు అంటే నాకు లో బీపీ ఉందని చెప్పారనమాట. ఐ డోంట్ నో వై ఐఎమ్ ఫీలింగ్ యాంగ్జైటీ. ఇంకా ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా మార్నింగ్ లేగానే వితౌట్ ఈటింగ్ ఎనీథింగ్. ఐ షుడ్ గెట్ ఎ గుడ్ ప్రాపర్ హెల్త్. ఎందుకంటే నేను ఏం థింక్ చెయ్యను గైజ్, లిటరల్లీ ఏం థింక్ చేయను. నా హెల్త్ ఎందుకో ఇట్లా అయింది. ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్ సో బ్యాడ్. సో నేను ఇంక ఇక్కడ వాటర్ బాటిల్స్ నింపుకుంటున్నానికి వెళ్తున్నాను అనమాట. కిచెన్లోకి ఇప్పటిదాకా వెళ్ళలేదు. సో యాక్చువల్లీ నేను ఆల్రెడీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను.
బ్రష్ చేసుకొని వచ్చేసాను. ఇంకా రూమ్లో జస్ట్ అలా రూమ్ ఆఫ్ చేసి ఇంకా మళ్ళీ పనులంతా బయట అయిపోయిన తర్వాత ఏమన్నా ఉంటే అప్పుడు మళ్ళీ రూమ్లోకి వస్తా. సాధారణంగా ఇది జస్ట్ వీకెండ్సే ఇలా ఉంటుంది, వీక్ డేస్లో ఇలా ఉండదు. చెక్ లేచి ఫ్రెష్ అయిపోయి నాకు దానికి నేను వెళ్ళిపోతాను అనమాట. ఓ మై గాడ్, సే హాయ్ టు మై క్లోయి బేబీ. యాక్చువల్లీ మీరు ఛానల్ అయింది కదా నా ఫిష్ని చూసి, నేను కూడా అస్సలు పట్టించుకోవట్లేదు. సో అందుకే బెడ్రూమ్ నుంచి తీసుకొచ్చి హాల్లో పెట్టారు మా అత్తమ్మ. నేనేమో రోజంతా ఉండను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. సో దాన్ని ఎవరైనా కనిపిస్తే అట్లీస్ట్ అది యాక్టివ్ ఉంటుందని దాన్ని పెట్టామన్నమాట, హాల్లో పెట్టారు అత్తమ్మ. సో ఐ వాజ్ ఫీడింగ్ ఇట్. మార్నింగ్ లేగానే వాటరింగ్ ప్లాంట్స్ అండ్ ఫీడింగ్ ఫిష్ ఇస్ మై లిటరల్లీ ద గో టు మ్యాండేట్ థింగ్ అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ నేను మర్చిపోయినా కూడా నాకు సడన్ టెన్షన్ వస్తుంది అనమాట. నేను బయట ఉన్నప్పుడు దానికి ఫుడ్ వేసానా వేయలేదా అని కూడా కొన్నిసార్లు మర్చిపోతాను అనమాట. ఈ మధ్య కొంచెం ఎక్కువే తింటుంది నా ఫిష్ గాడు, ఇంకో 2-3 బౌల్స్ ఎక్స్ట్రానే వేస్తున్నా. గైజ్ లిటరల్లీ మా ఇంట్లో ఎక్కడ చూసినా ప్లాంట్స్ ఉంటాయన్నమాట. మా అత్తమ్మకి ప్లాంట్స్ ఫేవరెట్. దో అవి న్యాచురలా ఆర్టిఫిషియలా కాదు, బట్ దేర్ విల్ బి మెనీ ప్లాంట్స్ ఇన్ మై ఆల్ ఓవర్ హౌస్. సో నేను ఇంక ఇక్కడ కిచెన్లోకి ఎంటర్ అయ్యాను. నాకు యాక్చువల్లీ ప్రాన్స్ స్మెల్ వస్తుంది అనమాట. నేను తాతయ్య ఆల్రెడీ చెప్పారు ఏం తింటారు అంటే ప్రాన్స్ అని అన్నాం అనమాట. సో హీ బాట్ ప్రాన్స్ ఫర్ అస్, కుకింగ్ ఫర్ అస్ అనమాట. చాలా బాగా కుక్ చేస్తారు. లిటరల్గా మా ఇంట్లో అందరూ ఆర్ చెఫ్స్, చెఫ్స్. సో చూడాలి మనం ఎంత ఘనకార్యాలు చేస్తామో. ఇంకా నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి కొంచెం అదే అప్పుడే మా హౌస్ హెల్ప్ వెళ్ళిపోయింది కదా. సో ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయన్నమాట. ఆబ్వియస్లీ అవి సర్దుకుందాం అనుకున్నాను తర్వాత. ఇక్కడ నేను మార్నింగ్ లేగానే డైజెషన్ ప్రాబ్లం ఉందనిపించింది నాకు ఈ మధ్య. ఎందుకంటే కొంచెం తినగానే బాగా స్టమక్ బ్లోటింగ్గా అనిపిస్తుంది. సో ఐ ఫీల్ లైక్ డ్రింకింగ్ జీరా వాటర్ అండ్ ధనియా వాటర్. కానీ చూస్తే జీరా లేదనమాట. జస్ట్ నేను కొంచెం ధనియా వేసుకొని వాటర్ తాగాను. కానీ మ్యాటర్ ఏంటంటే చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వాటికంటూ రెమెడీస్ ఇన్స్టాగ్రామ్లో చూసుకొని యూట్యూబ్లో చూసేసుకొని వందరు హడావిడి చేసేస్తారు. గైజ్ రిలాక్స్, టేక్ ఎ చిల్ పిల్. ఏం అవ్వదు హెల్త్కి. మనం ఆలోచనలు తగ్గించేస్తే ఆటోమేటిక్గా మనం స్ట్రెస్ తగ్గిపోతుంది అనమాట. సో దానికోసం బాద్రాగా ఏమీ అంత హడావిడి ఏం పడిపోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను కొంచెం వాటర్ వేడి చేసుకొని ధనియా వేసుకున్నాను. లిటరల్గా జీరా లేదని నాకు అసలు తెలీదు, నాకు గుర్తు కూడా లేదనమాట. అయిపోయిందని నేను అనుకున్నా, బట్ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఇంకో ప్యాకెట్ ఉందనుకున్నా కానీ లేదు. అప్పటికి టైం ఇంకా 9:30 అయింది. సో థింకింగ్ టు వేక్ హిమ్ అప్. వాడు వచ్చి సోఫాలో పడ్డాడు. మళ్ళీ వాడిని ఇంకా లేపి లేనానా అన్న. ఈలోపు లిటరల్గా యూ గైస్, మా పెళ్ళి అయ్యి లిటరల్గా 7 months అవుతుంది ఇప్పటికీ. మొన్నటితో ఎగ్జాక్ట్గా 16th. ఈ 7 monthsలో మా ఫోటోగ్రాఫర్ ఇప్పటిదాకా కొన్ని ఫొటోస్ మాత్రమే లీక్ చేశాడు. ఇప్పటిదాకా వెడ్డింగ్ ట్రైలర్ ఇవ్వలేదు. లైక్ సీరియస్లీ బ్రో, ఒక 1 week బ్యాక్ ఇచ్చాడు అనుకుంటా. ఇంకా అది నిన్న డౌన్లోడ్ చేశారు మా ఆయన. 25 GB ఉందంట. సో అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని చూస్తూ ఉన్నా మార్నింగ్ నుంచి. ఇక్కడ ఐఎమ్ టేకింగ్ మై ధనియా వాటర్. కొంచెం స్టార్టింగ్లో ఐఎమ్ నాట్ హ్యాబిట్యూటెడ్ ఫర్ దిస్ టేస్ట్, బట్ యా ఓకే అనిపించింది. సో ఇంకా ఓ మై గాడ్ ఐఎమ్ డాన్సింగ్ హియర్. ఓ మై గాడ్, డోంట్ మైండ్ యూ గైస్, లిటరలీ డోంట్ మైండ్. కొంచెం వేస్తా, బట్ నాకు అంత కెమెరా షై ఏం లేదు. సో ఐ డూ వాట్ నాట్ అనమాట. సో ఐ థాట్ ఆఫ్ హ్యావింగ్ ఎ బ్రేక్ఫాస్ట్. సాధారణంగా మా తాతయ్య మార్నింగ్ ఇడ్లీ దోశ అలా తెస్తారు, లేకపోతే బ్యాటర్స్ ఉంటాయి ఇంట్లో రెడీగా ఫ్రిడ్జ్లో. సో ఐ మేక్ అ దోశ ఆర్ ఇడ్లీ. కానీ ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ తిందాం అనిపించింది. సో లిటరల్గా 2 eggs బీట్ చేసుకొని నేను ఇంకా ఆమ్లెట్ చేసుకుంటున్నాను. బ్రెడ్ అందులో సోక్ చేసి ఆమ్లెట్లా చేస్తానన్నమాట, లైక్ దిస్. లిటరల్గా చాలామంది చాలా రకాలుగా వేస్తారు, ఉల్లిపాయలు, మిర్చి, లైక్ చాలా. బట్ ఐ లవ్ లైక్ దిస్ ఓన్లీ. ఎందుకంటే నాకు అంత స్టఫ్ పెట్టేసరికి ఈ మధ్య నేను చెప్పాను కదా బాగా టమ్మీ బ్లోటింగ్గా అనిపిస్తుందని. సో ఐ ఫీల్ ఇట్ లిటరల్గా. సో బేసిక్గా ఇదనమాట. ఇంకా లైట్గా ఫ్రై అవ్వగానే ఓ మై గాడ్ యూ గైస్, ఆ టేస్ట్ యమ్ అనమాట. ఇట్ విల్ బీ సో యమ్మీ, విచ్ ఐ రియలీ లైక్ ఇట్. మీకు చెప్పలేదో తెలీదు, ఇదివరకు మేము అసలు ఆనియన్ గార్లిక్ కూడా తినేదాన్ని కాదు. బట్ మ్యారేజ్ తర్వాత ఐ ఫెల్ట్ టు ఈట్ ఇట్. ఎందుకంటే బాడీలో చాలా చేంజెస్ వస్తాయి, ఊరికే నీరస పడిపోతున్నాం అనమాట. ఐ ఫీల్ ఇట్. సో నేను ఇంకా అలవాటు చేసుకున్నా బాగానే. ఇప్పుడు తేజ లేకపోయినా చికెన్కి అడిక్ట్ అయిపోయానంటే నమ్మండి. మా అత్తమ్మ అంటున్నారనమాట, మీరు అసలు తిన్నావు కదరా నువ్వు, ఇప్పుడేంటి ఇలా అని. ఏమో తెలియదన్న ఆన్సర్ ఇచ్చానమాట. సో ఇక్కడ నేను లిటరల్గా 2 bread చేసుకున్నా. 2 breads ఎక్కువ, ఎందుకంటే ఐ బాట్ దిస్ బ్రెడ్ ఫ్రమ్ మా అత్తమ్మ బ్రెడ్ బాస్కెట్ నుంచి తెస్తారనమాట. సో ఆ బ్రెడ్ కొంచెం పెద్దగా ఉంటాయి, సరిపోతాయి. 2 చాలు. నేను ఈలోపు మా తాతయ్య ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేశారు, దాన్ని రీబాయిల్ చేసి అవెన్లో పెట్టి కట్ చేసి.
సో నేను ఇంకా అది తీసుకున్నాను. ప్యారలల్గా నిషుగాడికి కూడా కార్న్ఫ్లేక్స్ అడిగాడు, వాడికి బ్రెడ్ ఆమ్లెట్ వద్దన్నాడు. సో ఐ థాట్ ఆఫ్ గివింగ్ హిమ్ ద కార్న్ఫ్లేక్స్. గైజ్ మీకు ఒక టిప్ చెప్తా, కార్న్ఫ్లేక్స్లో గెట్ ఎ రోజ్ ఎసెన్స్ ఆర్ స్ట్రాబెరీ ఎసెన్స్ ఆర్ సమ్ వెనిలా ఎసెన్స్, యూ విల్ లైక్ ఇట్. ఆ బాటిల్స్ బయట డీమార్ట్లోనో లేకపోతే రిలయన్స్ ఫ్రెష్లో ఇలా దొరుకుతాయి. గెట్ ఇట్, పోర్ ఇట్ 2 drops into it and you'll change the flavor. రోజు అలా బోర్గా తినే వాళ్ళకి కాకుండా ఇలా బాగుంటుంది అనమాట, విచ్ ఇస్ మై టిప్. నేనైతే ఇది ఎక్కడ చూడలేదు, ఇది నా వరకు నా టిప్ అనమాట. ఇట్ గివ్స్ యూ ద ఫ్లేవర్. సో నేను ఇక్కడ ఆల్రెడీ చిన్న బాక్స్లో చాకోస్ అయిపోయినాయి. ఐ వాజ్ రీఫిల్లింగ్ ఇట్ విత్ లార్జ్ ప్యాక్. సో ఇంకా అందులో చాకోస్ ఇచ్చేసాను వాడికి. చాకోస్ ఎందుకు లిటరల్గా వాడు చాకోస్ అడగడు న్యాచురల్గా సండేస్. హీ నీడ్ సంథింగ్ ఆర్ ద అదర్ లైక్ వ్యాఫిల్ ఆర్ సంథింగ్. అత్తం ఉంటే చేసి పెట్టేవాళ్ళు. పాపం వాడు అనుకున్నట్టున్నాడు చిన్నోని బాధపడడం, ఇబ్బంది పెట్టడం ఎందుకని. హీ జస్ట్ ఆస్డ్ ఫర్ కార్న్ఫ్లేక్స్. ఈవెన్ దో ఇఫ్ హీ ఆస్డ్ ఫర్ వ్యాఫిల్ ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్ ఫర్ హెమ్. సో నార్మల్గా అయితే మొజిటోస్ అవన్నీ వాడికి కలిపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నేనైతే ఐ విల్ నాట్ ప్రిఫర్ అవుట్ సైడ్ ఫుడ్. వాడికి మనం అప్పుడప్పుడు తిన్నా ఇట్ డజంట్ మ్యాటర్, వాడికి మాత్రం నేను అసలు అవాయిడ్ చేయమని చెప్తా. బట్ యా, హీజ్ అన్ అడిక్ట్ టు ద అవుట్ ఫుడ్ అనమాట. ఇక్కడ నేను పటికి బెల్లం పౌడర్ వేస్తున్నాను. షుగర్ కూడా నాకు ఇష్టం లేదు వాడికి వేయడము. సో మా అత్తమ్మ ఆల్రెడీ ఇక్కడ పటికి బెల్లం పౌడర్ పెట్టేసి వెళ్ళారు, అది అక్కడ ఉంటుంది ఎప్పుడు. సో రీసెంట్గా నేను కూడా షుగర్ బదులు పటికి బెల్లం వాడుతున్నాను అనమాట. అండ్ ఈలోపు నేను ఈ వీడియో ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాను. కొన్ని మెమరీస్ చాలాసార్లు చూసినా మిస్ అవ్వనట్లే ఉంటుంది. సో ఇంతలోపు టైం అలా తిరిగి మధ్యాహ్నం అయిపోయింది. ఆ వీడియోనే 1 hour 50 minutes ఎంత ఉంది. సో నేను ఇంకా వీడియో అంతా కూర్చొని చూసాను కంప్లీట్ అయిపోయేదాకా లిటరల్గా. ఇంకా అలా దొల్లుతున్నా అనమాట. నాకు ఈ మధ్య కొంచెం నడునొప్పి వస్తుంది బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. నాకు ఆల్రెడీ స్పాండిలైటిస్ ఉందన్నమాట. సో అంతలో 12:40 అయింది టైము. ఐమ్ దొల్లిఫైయింగ్ ఆన్ ద బెడ్. లంచ్కి మాత్రం ప్రాన్స్ చేశాను, వాడికి కూడా కలిపేసి ఇచ్చాను. దిస్ ఈజ్ మై పోస్ట్ వీడియో గైజ్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.